స్ట్రక్చర్ ఆఫ్ మోనోకాట్ రూట్ ఏకదళ బీజవేరు అంతర్నిర్మాణం. స్ట్రక్చర్ ఆఫ్ మోనోకాట్ రూట్ ఏకదళ బీజవేరు అంతర్నిర్మాణం. స్ట్రక్చర్ ఆఫ్ ది మోనోకాట్ రూట్ ఏకదళ బీజవేరు అంతర్నిర్మాణం. దీనిలో రెండు భాగాలు కనిపిస్తున్నాయి. ఒకటి గ్రౌండ్ ప్లాన్, రెండు సెక్టర్ ప్లాన్. గ్రౌండ్ ప్లాన్ అంటే ఈ చార్ట్లో పైన రౌండ్గా ఉండేటువంటి నిర్మాణము. దీనిలో మూడు భాగాలు ఉన్నాయి. ఒకటి ఎపిడెర్మిస్, రెండు కార్టెక్స్, మూడవది స్టీల్. ఎపిడెర్మిస్ అంటే బాహ్య చర్మము, రెండవది కార్టెక్స్ అంటే వల్కలము, మూడవది స్టీల్ అంటే ప్రసరణ స్తంభము. ఎపిడెర్మిస్ అంటే సెక్టర్ ప్లాన్లో ఎన్లార్జ్ చేసి చూసినట్లయితే ఈ క్రింది విధంగా కనిపిస్తుంది. ఒకటి, ఈ సెక్టర్ ప్లాన్లో అన్నిటికంటే బయట పైవైపు ఉండేటువంటి చర్మాన్ని ఈ బాహ్య చర్మం అంటారు. దీన్ని ఎపిడెర్మిస్. ఎపి అంటే బాహ్య, డెర్మిస్ అంటే చర్మము. ఈ ఎపిడెర్మిస్ పైన సన్నగా వెంట్రుకల వలె ఉండేటువంటి నిర్మాణాలని రూట్ హెయిర్స్, మూలకేశాలు అని అంటారు. ఈ మూలకేశాలు లేదా రూట్ హెయిర్స్ అనేటువంటివి ఇసుక రేణువుల నుండి నీటిని పీల్చుకొని బాహ్య చర్మానికి అందజేయబడతాయి. ఈ బాహ్య చర్మం గొట్టు వలె ఉపయోగపడుతుంది. రెండవది కార్టెక్స్. దీర్ఘవృత్తాకారపు కణాలు ఇవన్నీ కూడా కణాల మధ్యలో కణాంతర అవకాశాలు లేదా ఖాళీలు ఉంటాయి. దీనిలో నీటిని, ఖనిజ లవణాలని నిల్వ ఉంచబడతాయి. థర్డ్ వన్, స్టీల్ లేదా ప్రసరణ స్తంభం. ప్రసరణ స్తంభం అంటే అన్నిటికంటే లోపల ఉండేటువంటి భాగం. దీనిలో మొదట ఎండోడెర్మిస్ లేదా అంతశ్చర్మం అనేటువంటిది ఉంటుంది. అంతశ్చర్మ కణాలు దీర్ఘవృత్తాకారము లేదా పీప ఆకారపు కణాల చేత నిర్మితమై ఉన్నాయి. కణాల మధ్యలో కణాంతర అవకాశాలు లేదా ఖాళీలు లేదా ఇంట్రా సెల్యులర్ స్పేసెస్ అనేటువంటివి లేవు. దీని లోపల భాగంలో ఒక వరుస కణాలు ఉన్నాయి. దాన్ని పెరిసైకిల్ అంటారు. ఈ పెరిసైకిల్ నుండే పార్శ్వ వేళ్ళు అనేటువంటివి, రూట్ హెయిర్స్ అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇది ఎంసెట్లో కూడా ఈ బిట్టు వస్తుంది. పార్శ్వ వేళ్ళు దేని నుండి ఏర్పడతాయని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్, ఈ స్టీల్ లేదా ప్రసరణ స్తంభంలో ఇంకా లోపల ఉండేటువంటి కణజాలంలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి జైలము. జైలము ఈ నిలువు రెండు వరుసల కణాల చేత నిర్మితమైనటువంటి నిలువుగా అడ్డుగా ఉండేటువంటి కణాలన్నీ కూడా రెండు వరుసల పొరల చేత నిర్మితమై ఉంటుంది. ఆ జైలం అంటారు. జైలంలో రెండు రకాల కణాలు ఉంటాయి. చిన్న కణాలు బయట అంటే పెరిసైకిల్ వైపు, ఎండోడెర్మిస్ వైపు దగ్గరగా ఉండే చిన్న కణాలని ప్రోటోజైలం అంటారు. పెద్ద కణాలని మెటాజైలం అని అంటారు. ఇలా జైలము ఒకదానికొకటి దీనికి మోనోకాట్ రూట్లో ఎదురెదురుగా ఇందులో కనిపించింది. అలాగే జైలం పక్కనే ఉండేటువంటి మెత్తని ఆకుపచ్చగా ఉండేటువంటి పేరంకైమా కణాల చేత నిర్మితమైన కణాలు ఇక్కడ రెండు ఎదురెదురుగా ఉన్నాయి. ఇక్కడ ప్రతి జైలంకి మధ్య భాగంలో మృదు కణజాలంతో లేదా పేరంకైమా కణాల చేత నిర్మితమైనటువంటి కణాలు ఉన్నాయి. దీన్ని ఫ్లోయం అంటారు. ఫ్లోయము పేరంకైమా కణాల చేత, మృదు కణాల చేత నిర్మితమై ఉంటాయి. దీనిలోనే కూడా పేరంకైమాలో కూడా ఆకుపచ్చగా ఉంటుంది. దీనిలో ఇంకా చివరిగా ఈ కణాల యొక్క ఈ స్టీల్ లేదా ప్రసరణ స్తంభం యొక్క మధ్య భాగంలో చూసినట్లయితే ముఖ్యంగా పిత్ లేదా దవ్వ అనేటువంటిది ఎక్కువగా అభివృద్ధి చెంది ఉండదు. అందువల్ల ఇది ఒక ప్రత్యేకమైన లక్షణం మీరు గమనించవచ్చు. వంటిది ఉంటుంది.
ఇది వాస్కులర్ సిలిండర్లో పదార్థ ప్రవాహాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఈ అంతశ్చర్మం అనేటువంటిది దీర్ఘవృత్తాకారపు కణాలు. కణాల మధ్యలో ఎక్కడా కూడా కణాంతర అవకాశాలు అనేటువంటిది ఇందులో లేదు. జైలం అనేటువంటిది ప్రోటోజైలం, మెటాజైలం అనే